మీ కొత్త రాజు. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. రావణ రాజ్యం. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠపుత్రుడు రాముడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. జనస్థానం రాజకుమారి శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. రాముడి యుగానికి ఆరంభం. ట్రేజర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఎవరు యాక్టర్స్లా కనబడలేదు. ఎవరు వాళ్ళు దిగిపోయారు. యష్ అయితే మాత్రం ఇంకా పీక్, రావణ్లా అయితే మాత్రం ఇంకా యష్ పర్ఫెక్ట్ అలా దిగిపోయాడు. అంటే ఇప్పుడు జనరేషన్ పీపుల్కి ఈ మూవీ చూసిన తర్వాత రావణుడు ఇలా ఉంటాడా అని యష్ని అయితే చూపించవచ్చు. అంత బాగా చేశాడు యష్ అయితే మాత్రం. రాముడు కూడా చాలా బాగా చేశారు రణబీర్ కపూర్ గారు కూడా. అండ్ డైలాగ్స్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, చాలా తెలుగు ఫ్లూయెంట్గా ఉంది. మనం అదే ఆదిపురుషుతో కంపేర్ చేస్తే మాత్రం అంత తెలుగు పర్ఫెక్ట్గా ఉండదు. విఎఫ్ఎక్స్ కానీ పీక్. అంటే ఎలా అంటే ఒక ఇండియన్ మూవీ హాలీవుడ్ మూవీ విఎఫ్ఎక్స్తో కంపేర్ చేయొచ్చు అంటే ఈ మూవీని చూపించవచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం పీక్. నాకైతే ఇలా గూస్ బంప్స్ వచ్చేయండి. స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ యష్ అయితే మాత్రం ఆ ఫైటింగ్స్ ఏంటి, ఆ కాస్ట్యూమ్ ఏంటి, మొత్తం చాలా పీక్లో ఉంది.
సెకండ్ ట్రైలర్ అంటున్నారు, ఎందుకంటే మనం ఇక్కడ హనుమాన్జీని అయితే చూపించలేదు, అసలు రివీల్ చేయలేదు. హనుమంతుడు ఎలా ఉంటాడని కూడా రిలీజ్ చేయలేదు. సో మేబీ అది సెకండ్ ట్రైలర్లో చూపించవచ్చు. అండ్ సీత కూడా చాలా కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఎమోషన్స్ అయితే ప్యూర్గా పండాయి. అక్కడ ఒక షాట్ ఉంటుందండి, ఏనుగు షాట్, నాకు తెలిసి ఇంద్రుడు అనుకుంటా. చాలా ఆ షాట్ అయితే మాత్రం పీక్. ఇంకా సెకండ్ ట్రైలర్ మేబీ రావచ్చు. నాకైతే ఇది టాప్ నాచ్ అనిపించింది. మన ఇండియన్ సినిమాని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళొచ్చు ఈ మూవీతో. ఇప్పటికీ ఇండియన్ మూవీస్ అన్నీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాయి. డైరెక్టర్ నితీష్ తివారీ గారు మాత్రం చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా టాప్ నాచ్గా ఉంది మ్యూజిక్ మాత్రం.